ఫ్రెండ్స్, కొన్ని విషయాలు మాట్లాడాలి అనుకుంటే, దానికి సమయం, సందర్భం అనేది చాలా ఇంపార్టెంట్. మనం చాలా ప్లేసెస్‌లో, చాలా స్టేజ్ ప్రోగ్రామ్స్‌లో చూస్తూ ఉంటాము. ఎవరైనా ఫేమస్ పర్సనాలిటీ ఏదైనా సబ్జెక్ట్ గురించి ఆ స్టేజ్ మీద మాట్లాడినప్పుడు, ఆయన మాట్లాడిన కంటెంట్‌కి కొన్ని రోజుల తర్వాతో ఇంకేదైనా స్టేజ్ ప్రోగ్రామ్ మీద ఈ పర్సన్ మాట్లాడిన సబ్జెక్ట్‌కి వేరే చోట కౌంటర్ వెళ్తూ ఉంటాయి. ఇలా మనం చాలా సిట్యుయేషన్స్‌లో చూసే ఉంటాము. అయితే రీసెంట్‌గా గతంలో సుప్రీం కోర్ట్ రిటైర్డ్ జడ్జ్ ఎన్‌వి రమణ గారు చేసిన కామెంట్స్‌కి ఇప్పుడు నారాయణమూర్తి గారు కౌంటర్ ఇచ్చారు. సో, దీని గురించి డీటెయిల్‌గా తెలుసుకునే ముందు వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. ఛానెల్‌కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీరు గనుక వీడియోని లైక్ చేస్తే, ఇటువంటి విలువైన కంటెంట్ వేరే వాళ్ళకి చాలా ఈజీగా, స్పీడ్‌గా ఫార్వర్డ్ అవుతుంది. సో, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, రీసెంట్‌గా మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అనే చర్చ మళ్ళీ తెరపైకొచ్చింది. ఎందుకు చెప్తున్నానంటే, రీసెంట్‌గానే ఫేమస్ పర్సనాలిటీ ఆయన పేరు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మన 2 తెలుగు రాష్ట్రాలనే కాదు, ప్రపంచం మొత్తం మీద మన తెలుగు ప్రజలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఫేమస్ పర్సనాలిటీని ఈజీగా గుర్తుపడతారు. ఆయనే నారాయణమూర్తి గారు. అటు కమ్యూనిస్ట్ భావజాలము, ఇంకోటి ఏదైనా సరే, ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే, ఆయన మాట్లాడింది మాట్లాడాలి అనుకుంటే కుండ పగలగొట్టినట్టు ఆయన మాట్లాడేస్తారు. ఎదురుగా ఎవరైనా ఉన్నారా ఏంటి అనేది ఆయన లెక్క చేయరు. బేఖరారు కూడా చేయరాయన. ఎందుకంటే నిజం నిప్పు లాంటిది. ఆయన చెప్పాలి అనుకుంటే కంపల్సరీ ఆయన ఆ పర్సనాలిటీ ముందు ఆయన చెప్పాలి అనుకున్న కంటెంట్‌ని ఆయన ముందు పెట్టేస్తారంతే. అయితే ఇప్పుడు రీసెంట్‌గానే తెలుగుకి సంబంధించిన ఏదో ఈవెంట్ జరిగింది. సో, ఆ ఈవెంట్‌లో నారాయణమూర్తి గారిని కూడా గెస్ట్‌గా పిలిచారు. అదే ఈవెంట్‌కి సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి రిటైర్డ్ జడ్జ్ ఎన్‌వి రమణ గారిని ఇన్వైట్ చేశారు. మన చంద్రబాబు గారిని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. ఇంకా ఇతరితర పర్సనాలిటీస్ ఉన్నారు. రఘురామకృష్ణరాజు గారు కూడా ఆ ఈవెంట్‌కి వెళ్ళడం జరిగింది. అయితే సందర్భం, సమయం ఎప్పుడొస్తదా అని నారాయణమూర్తి గారు దీనికోసం వెయిట్ చేసారేమో మరి. సో, ఎందుకంటే ఆయన మాట్లాడే మాటలను చూస్తుంటే కంపల్సరీ గతంలో రిటైర్డ్ జడ్జ్ ఎన్‌వి రమణ గారు ఏదైతే తెలుగు మీడియం గురించి గొప్పదనం చెప్తూనే, ఇంగ్లీష్ మీడియంని బలవంతంగా ఆంధ్రప్రదేశ్‌లో పిల్లల మీద రుద్దుతున్నారు అని ఏదైతే రమణ గారు కామెంట్స్ చేశారో గతంలో, సో, దానికి ఏ విధంగా అయినా కౌంటర్ ఇవ్వాలి అని చెప్పి కౌంటర్ అని కాదు, తెలుగు మీడియం కావాలి. ఎందుకంటే తెలుగు తల్లి, తెలుగు ప్రాధాన్యత గొప్పదని మనం చాటి చెప్పాల్సిందే. కానీ ఇంగ్లీష్ మీడియం యొక్క ప్రాధాన్యత కూడా ఆయన ఎంత చక్కగా ఆయన వివరించారు అంటే, ఆయన పర్సనల్ లైఫ్‌ని గుర్తు చేస్తూ, ఆయన పడిన కష్టాల్ని గుర్తు చేస్తూ, ఇంగ్లీష్ ప్రాధాన్యతని చాలా చక్కగా ఆయన వివరించడం జరిగింది. ఇంకా డీటెయిల్‌గా దీని గురించి మాట్లాడుకునే ముందు ఒకసారి నారాయణమూర్తి గారు ఏం మాట్లాడారో విందాం. విన్నారుగా నారాయణమూర్తి గారు ఎంత చక్కగా తెలుగు భాషని గౌరవిస్తూనే, ఇంగ్లీష్ భాష యొక్క ప్రాధాన్యతని ఎంత చాలా డీటెయిల్‌గా ఆయన సున్నితంగా ఎంత వివరించారనేది. అయితే ఎన్‌వి రమణ గారు గతంలో తెలుగు భాష గురించి మాట్లాడుతూనే, ఇంగ్లీష్ మీడియంని జగన్‌మోహన్ రెడ్డి గారు జీవో తెచ్చి ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల మీద రుద్దారు అని చెప్పి గతంలో మాట్లాడారు. దాని మీద నేను వీడియో కూడా చేయడం జరిగింది. చూడని వాళ్ళు పైన ఐ మీద క్లిక్ చేయండి. లింక్ మీరు చూడొచ్చు. అయితే నారాయణమూర్తి గారు ఎన్‌వి రమణ గారి ముందే ఆయన్ని పొగుడుతూనే, "సార్ మీకు చాలా ఐక్యూ ఉంటుంది. మీలాంటి పెద్ద పెద్ద వాళ్ళు త్వరగా గ్రాబ్ చేయగలుగుతారు కంటెంట్‌ని. కానీ మాలాంటి వాళ్ళు ఎగ్జాంపుల్‌గా నన్నే తీసుకోండి. నేను ఎగ్జామ్స్‌ని అటెండ్ చేయాలి అంటే ఎంత ఇబ్బందులు పడ్డానో, ఆ ఎగ్జామ్స్ రాయలేక అటెండర్‌ని, ప్యూన్‌ని, క్లర్క్‌ని గూడా అయ్యాం మేము. సో, మాకంత ఐక్యూ మీ అంతగా ఉండదు" అని చెప్తూనే, మీరు మళ్ళీ ప్రసంగిస్తున్నప్పుడు తెలుగు భాషతో పాటు ఇంగ్లీష్ భాష గూడా ప్రాధాన్యతను గూడా మీరు చెప్పాలి అని చెప్పి ఎన్‌వి రమణ గారిని రిక్వెస్ట్ చేశారు. అయితే ఎన్‌వి రమణ గారిని రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటంటే, కొంతమంది ఫేమస్ పర్సనాలిటీస్ చెప్తున్న సందర్భాన్ని, ఆ కంటెంట్ యొక్క ప్రాధాన్యత ఇతరుల మీద ఎఫెక్ట్ పడుతుంది. అది కంపల్సరీ ఉంటుంది.
ఎందుకంటే 'ఎన్వి రమణ' గారు ఎంటైర్ కంట్రీకే ఒక రిటైర్డ్ మెయిన్ జడ్జ్ ఆయన. సో, అటువంటి వ్యక్తి ఏదన్నా కంటెంట్ మాట్లాడుతున్నారు అంటే, ఆ కంటెంట్ యొక్క విలువ, ప్రాధాన్యతలు ఎదుటి వారి మీద కొంచెం ఎఫెక్ట్ చూపుతాయి. సో, అందుకే నారాయణమూర్తి గారు 'ఎన్వి రమణ' గారిని రిక్వెస్ట్ చేశారు. మీరు తెలుగు భాషని గొప్పదని చెప్పారు. కానీ ఇంగ్లీష్ భాష యొక్క ఇంపార్టెన్స్‌ని గూడా మీరు చెప్పాలి అని చెప్పి 'ఎన్వి రమణ' గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో, ఓవరాల్‌గా నేను చెప్పేదేంటంటే, తెలుగు భాష మాట్లాడాలి. తెలుగు భాష ఇంపార్టెన్స్ ఉంది. కానీ ఇంగ్లీష్ మీడియం, ఇంగ్లీష్ లేనిదే మనం ఏదైనా కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాయాలి అంటే ప్రతి కాంపిటీటివ్ ఎగ్జామ్ పేపర్ అంతా కూడా ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది. కావాలంటే మీ ఇంట్లో చదువుకునే పిల్లలు గాని, ఎంబీబీఎస్ వోళ్ళు గాని, ఇంజినీరింగ్ వోళ్ళు గాని, ఇంకా ఎవరైతే కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్నారో, కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళందరిని అడగండి. ప్రతి ఒక్క కాంపిటీటివ్ పేపర్ అంతా కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. ఒకవేళ ఎవరైనా విద్యార్థి తెలుగు మీడియంలో చదువుకొని కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవ్వాలి అంటే ఎంత కష్టపడాలనేది ఆ విద్యార్థికి తెలుస్తుంది. రాసిన వాళ్ళకి గూడా తెలుస్తుంది. ఫైనల్‌గా చెప్పేదేంటంటే నారాయణమూర్తి గారు ఏది చెప్పాలన్నా సరే కుండ పగలగొట్టినట్టు ఎన్వి రమణ గారి ముందు ఆయన చెప్పాలనుకున్నది చెప్పేశారు. నారాయణమూర్తి గారు తెలుగు అమ్మ భాష అయితే ఇంగ్లీష్ నాన్న భాష అని చెప్పి ఎంత క్లారిటీగా చెప్పారు అంటే, ఇంగ్లీష్ భాష లేనిదే మనం ప్రపంచంతో పోటీ పడలేము. అది 100% ఫ్యాక్ట్ అది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఒకసారి చూడండి. మన రాష్ట్రంలో ఎంతమందైతే ఎమ్మెల్యేస్ ఉన్నారో, మినిస్టర్స్ ఉన్నారో, ఏ పార్టీ అయినా సరే, వైఎస్ఆర్‌సీపీ అయినా సరే, టీడీపీ అయినా సరే, వాళ్ళ ప్రతి పిల్లలందరూ కూడా కార్పొరేట్ స్కూల్స్‌లో చదువుతున్నారు. ఇంగ్లీష్ మీడియంలోనే చదువుతున్నారు. గతంలో మొన్న అసెంబ్లీలో కూడా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు తెలుగు మీడియం గురించి. మీరు తెలుగు మీడియం ఒక ఎమ్మెల్సీ అడిగితే ఇంగ్లీష్ మీడియంలో తెలుగు మీడియంలో ఉంటదా అంటే, మీరు తెలుగు మీడియంని అవమానించారు అని చెప్పి హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా మాట్లాడారు. సో, ఇలా తెలుగు మీడియం గురించి మాట్లాడుతూ ఇంగ్లీష్ మీడియం గురించి ప్రాధాన్యత తెలుసు వాళ్ళకి. కానీ వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం మీద ఏదో రుద్దాలి, బురద రుద్దాలి అని చెప్పి వాళ్ళు డైవర్ట్ చేస్తున్నారు కానీ, మన స్టేట్‌లో ఉన్న పొలిటీషియన్ లీడర్స్ అందరూ పిల్లలు, వాళ్ళ మనవళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చూడండి. మీ నియోజకవర్గంలో ఒకసారి చెక్ చేసుకోండి. వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్స్‌లో చదువుతున్నారు. అంటే ఇంగ్లీష్ మీడియం అనేది పొలిటీషియన్స్‌కేనా? పేద విద్యార్థులకి అవసరం లేదా? వాళ్ళు చదువుకోకూడదా? వాళ్ళు పై స్టేజ్‌కి వెళ్ళకూడదా? కలెక్టర్లు, ఐఏఎస్, చార్టర్డ్ అకౌంటెంట్స్ ఇలా ఏదైతే హైయర్ ఎడ్యుకేషన్స్ ఉన్నాయో వాటన్నిటిలోనూ వీళ్ళు సక్సెస్ అవ్వాలి అంటే ఇప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం నేర్చుకుంటే తప్పేంటి? అని నేను మిమ్మల్ని గూడా అడుగుతున్నాను. సో, ఫైనల్‌గా నారాయణమూర్తి గారైతే ఎన్వి రమణ గారి ముందు ఎప్పుడెప్పుడు నేను మాట్లాడాలా? ఎన్వి రమణ గారు చేసిన కామెంట్స్ గతంలో ఏదైతే చేశారో దానికి ఏదో విధంగా కౌంటర్ ఇవ్వాలి అని చెప్పి ఆయన మరి కంటెంట్ ప్రిపేర్ చేసుకున్నారో నాకు తెలిసి ఆయన కంటెంట్ ప్రిపేర్ చేసుకోరు. ఎందుకంటే ఆయన చాలా సబ్జెక్టివ్ కంటెంట్ ఉన్న పర్సనాలిటీ ఆయన. సో, ఆయన సందర్భం వచ్చిందంటే ఆయనకి ఆటోమేటిక్‌గా అన్నీ గుర్తొస్తాయి. సో, సమయం సందర్భం అనుసారంగా ఆయన మాట్లాడిన మాటల్ని ఇప్పుడు ఏదో విధంగా కౌంటర్ ఇచ్చారాయన. సో, ఎనీవే మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్స్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ.